ఇక మీదట తెలంగాణకు ఒలింపిక్స్లో పథకాల పంట పడుతుంది. మామూలు పథకాలు కాదు, వరుస పెట్టి అన్ని గోల్డ్ మెడల్సే వస్తాయి. ఇది నేను చెప్తలేను, గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తూ ఉంది. ఏదైతే మెస్సీతో రేవంత్ రెడ్డి మ్యాచ్కి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఏ స్థాయిలో ప్రచారం చేసిందో చూసాం. ఇవాళ ఆ మ్యాచ్ కూడా అయిపోయింది. మెస్సీ, రేవంత్ రెడ్డి వీళ్ళు ఆడిరు. ఎన్నడూ రాని రాహుల్ గాంధీ, ఎన్నడూ రాని ఏ సందర్భంలో తెలంగాణ ప్రజలకు ఇబ్బంది వచ్చినప్పుడు రాని రాహుల్ గాంధీ కూడా ఇవాళ వచ్చి స్టేడియంలో కూర్చొని వీళ్ళిద్దరు ఆడిన మ్యాచ్ చూసి మెస్సీతో ఫోటో దిగిపోయాడు. సో ఇట్లా దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రచారం ఏంది, చెప్పుకుంటున్నది ఏంటి అంటే, ఫుట్బాల్ మ్యాచ్ ఆడడం వల్ల, ఈ ఫుట్బాల్ మ్యాచ్ ఏదైతే ఇవాళ నిర్వహించారో దానివల్ల ఇక్కడ ఫుట్బాల్ మీద అవగాహన పెరుగుతుంది, ఎక్కువ మంది ఫుట్బాల్ ప్లేయర్స్ తయారవుతారు, వీళ్ళందరూ కూడా పోయి ఒలింపిక్స్కి పోయి ఫుట్బాల్ ఆడతారు, అక్కడి నుంచి గోల్డ్ మెడల్స్ తీసుకొస్తారు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తూ ఉంది. అందుకే ఈ మ్యాచ్ని గవర్నమెంట్ నిర్వహిస్తూ ఉన్నది అని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీనే ప్రచారం చేసుకుంటున్నది. ఇది నేను చెప్తున్నది కాదు, మీరు సోషల్ మీడియాలో ఎక్కడ ఓపెన్ చేసి చూసినా కూడా అది కనిపిస్తుంది. రేవంత్ రెడ్డి మెస్సీ మ్యాచ్ అని మీరు ఎక్కడ కొట్టినా, గూగుల్లో సెర్చ్ చేసినా ఆ విషయం కనిపిస్తుంది. కానీ అసలు వాస్తవం ఏంది, ఈ మ్యాచ్ గవర్నమెంట్ నిర్వహిస్తూ ఉన్నదా, లేకపోతే వేరే వాళ్ళు నిర్వహిస్తే అట్లా గవర్నమెంట్ దూరిందా? అసలు దీని వెనకాల నా వాస్తవాలు ఏంది ఇవాళ వీడియోలో మాట్లాడుకుంటాం. నమస్తే, నేను ప్రభాకర్ వేనవంక, వెల్కమ్ టు పీవీ న్యూస్. ఏదైతే ఉప్పల్ స్టేడియంలో రేవంత్ రెడ్డి మెస్సీ ఫుట్బాల్ మ్యాచ్ అని చెప్పి చాలా రోజులుగా మనకు ప్రచారం జరుగుతూ ఉన్నది. ఇవాళ మ్యాచ్ కూడా జరిగింది. సో నిజంగా మరి ఇది గవర్నమెంట్ నిర్వహిస్తూ ఉన్నదా మ్యాచ్? గవర్నమెంట్కు దీనికి సంబంధం ఏంది? ఎందుకు ప్రతిపక్షాలు ఆరోపిస్తూ ఉన్నాయి 100 కోట్ల రూపాయల మ్యాచ్ నిర్వహణకు రేవంత్ రెడ్డి కేవలం ఫుట్బాల్ ప్రాక్టీస్ కోసం ఎంసీఆర్ హెచ్ఆర్డీలో కట్టినటువంటి ఆ ఫుట్బాల్ కోర్ట్ కోసం 5 కోట్ల రూపాయలు ఖర్చు చేసిర్రు, మొత్తం 105 కోట్ల రూపాయలు దీని మీద దుర్వినియోగం చేసిరని చెప్తా ఉన్నారు. వాస్తవానికి ఏం జరిగింది? నిజంగా ఇది గవర్నమెంట్ మ్యాచేనా, లేదంటే ప్రైవేటు మ్యాచా? అసలు ఏంది దీని వెనకాలన్నది? వాస్తవానికి ఇది ఒక ప్రైవేటు మ్యాచ్, ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ నిర్వహిస్తున్నటువంటి ఒక ప్రమోషనల్ కార్యక్రమం. GOAT, గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్స్ అని చెప్పేసి దేశంలోని 4 ప్రధాన పట్టణాల్లో, ఢిల్లీ, హైదరాబాద్, ముంబై, కోల్కతా, ఈ 4 పట్టణాల్లో ఈ మ్యాచ్లు నిర్వహిస్తూ ఉన్నారు. మ్యాచ్లు అంటే మెస్సీ వచ్చి స్టేడియంలో ఉండి మొత్తం మ్యాచ్ అంతా ఆడాడు, కేవలం ఉండి చివరి క్షణంలో ఒక 5-10 నిమిషాలు అయినా స్టేడియంలోకి వస్తాడు అంతే. సో ఇప్పుడు ఎక్కడైనా ఏ రాష్ట్రంలో జరిగి, ఇప్పుడు మనం చెప్పుకున్న ఢిల్లీ కావచ్చు, ముంబై కావచ్చు, కోల్కతా కావచ్చు, హైదరాబాద్, ఎక్కడైనా కూడా కేవలం ఒక లాస్ట్లో 5-10 నిమిషాలు మాత్రమే మెస్సీ స్టేడియంలోకి వస్తాడు. మిగతా అంతా కూడా మెస్సీ పేరు చెప్పి మిగతా వేరే టీంలను పెట్టించేసి ఆడుతూ ఉంటారు. అందులో భాగంగా కొన్ని ఇంటరాక్షన్ ప్రోగ్రామ్స్, అట్లాగే ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో ఇక్కడ ఉన్నటువంటి కొందరు టాప్ ప్లేయర్స్ని, అవి కూడా ప్రైవేట్ ఎంటిటీస్ సంబంధించిన వాళ్ళని తీసుకొని పెడతారు, వాళ్ళకి కొంచెమైన సలహాలు సూచనలు ఇవ్వడం, ఇదంతా ఒక ఆస్పెక్ట్. ఇంకొక వైపు ఏమో కొందరు పేమెంట్ ఇచ్చి, అంటే ఒక ఫోటోకి, ఆటోగ్రాఫ్కి, ఇట్లాంటి వాటికి, లేదు ఆయనతో ఒక టీ తాగడానికో ఇట్లాంటి కార్యక్రమాలు కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా ఫండ్ రేజింగ్ ప్రోగ్రామ్లు. ఇట్లా ఒక్కొక్కరికి 10 లక్షల చొప్పున వసూలు చేసిర్రు. ఇవాళ ఫలక్నుమాలో అది జరిగింది. ఎయిర్పోర్ట్ నుంచి చక్కగా ఆయన అక్కడికి పోయిండు. ఫలక్నుమాలో తలా 10 లక్షలు ఇచ్చి ఆయన దగ్గర పోయి ఫోటో దిగిన సెలబ్రిటీలు, బలిసిన వాళ్ళు ఉన్నారు. సో ఇది ఒకటి. అంటే ఇదంతా కూడా కేవలం ఒక ప్రైవేట్ ఎంటిటీ నిర్వహిస్తున్న కార్యక్రమం, ప్రైవేట్ కార్యక్రమం కాబట్టి అక్కడ 10 లక్షలకు ఒక్కొక్కరికి 10 లక్షలు పెట్టి అక్కడ ప్రోగ్రామ్, ఇక్కడ స్టేడియంకి వచ్చిన తర్వాత కూడా స్టేడియంలో అంతా కూడా జస్ట్ ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ లాగా పెట్టేసి, జస్ట్ మెస్సీ వస్తున్నాడని ఒక పేరు చెప్పేసి ఆ ప్రైవేట్ ఎంటిటీ ఏదైతుందో, వెస్ట్ బెంగాల్ సంబంధించినటువంటి శతాద్రు దత్తా అనే ఒక వ్యక్తి ఇట్లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాడు. గతంలో మారడోనా లాంటి వాళ్ళని కూడా తీసుకొచ్చిండు. గతంలో చాలామంది సెలబ్రిటీలను కూడా వాళ్ళు ఇండియాకి తీసుకొచ్చి ఇట్లా దేశవ్యాప్తంగా ప్రధాన పట్టణాల్లో కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తారు. దాని ద్వారా వానికేం లాభం అంటే టికెట్లు అమ్ముకుంటారు. ఇప్పుడు స్టేడియంలో, ఉప్పల్ స్టేడియం ఉంది, అంత పెద్ద స్టేడియం, అందులో ఒక్కొక్క టికెట్కి మినిమం 5 నుంచి 10,000 రూపాయల నుంచి టికెట్లు స్టార్ట్ అయింది. ఇక హై రేంజ్ 20,000, 30,000, 1,00,000, 10 లక్షలు, నేను కలవడానికి 10 లక్షల వరకు టికెట్ ప్రైసెస్ ఉన్నాయి. సో ఇట్లా ఈ డబ్బులతోటి వాడికి ఖజానా నిండుతుంది, వానికి వర్కౌట్ అవుతుంది. వాడు మెస్సీని ఇక్కడ దాకా తీసుకొచ్చినందుకు ఈ కార్యక్రమం చేసారు. సో దాని ద్వారా వాడికి డబ్బులు వస్తాయి. ఇదంతా కూడా ఒక ప్రైవేట్ కార్యక్రమం. GOAT అనే పేరుతో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం అంతా కూడా ఒక ప్రైవేట్ కార్యక్రమం. మరి ఎందుకు ఇందులో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంటా ఉన్నది? 105 కోట్ల రూపాయలు వృధా అవుతున్నాయని ఒక ప్రచారం జరుగుతూ ఉన్నది. ఏదైతే నిర్వాహకులు ఉన్నారో వీళ్ళు 4 పట్టణాలను ఎంచుకున్నారు. ఆ 4 పట్టణాల్లో హైదరాబాద్ ఎంచుకున్నప్పుడు ఇక్కడ ప్రోటోకాల్ ప్రకారం వచ్చి ముఖ్యమంత్రిని కలిసారు. ముఖ్యమంత్రిని కలిసినప్పుడు ముఖ్యమంత్రి ఉంటాడా? నాకు ప్రమోషన్ కావాలి అని కోరుకునే వాళ్ళలో ముందు వరుసలో ఉంటాడు ఆయన. పబ్లిసిటీ, పని ఎంత చేస్తున్నాం అనేది పక్కన పెడితే పబ్లిసిటీలో పీక్స్లు ఉండాలనేది వాళ్ళ టార్గెట్ ఉంటుంది. సో అప్పుడు ఏం చేయాలి మరి? సో నేను కూడా అందులో దూరతా, నేను కూడా వచ్చి అక్కడ స్టేడియంలో ఉంటా. మరి ఉంటా అంటే వాడు ప్రైవేట్ కంపెనీ వాడు ఉత్తగా ఉండనిస్తాడా? ఉండనియాడు కదా, ఉత్తగా రానియాడు కదా లోపలికి. మీరు ఏదో ఒకటి చేయాలి. మరి
ఉత్తగా అంటే ఇప్పుడు బయట ఒక ప్రైవేటు వ్యక్తులను తీసుకొస్తే ఆ మెగా కృష్ణారెడ్డి లాంటి ఇంకోని పట్టుకొస్తే వాడు డబ్బులు ఇస్తాడు. ఆ డబ్బులతోటి అక్కడ ఈవెంట్ నిర్వహణకో లేకుంటే వానికి ఈవెంట్ నిర్వహించినందుకు వానికి డబ్బులు వస్తాయి. లేదు మరి అట్టుగానే గవర్నమెంట్ వాళ్ళని తీసుకుపోయి అందులో పెడితే ఎట్లా? పద్ధతి కాదు కదా. వానికి డబ్బులు రావు కదా. అంత గవర్నమెంట్ వాళ్ళని తీసుకపోతే డబ్బులు ఎట్లా వస్తాయి? రావు. సో అప్పుడు వాళ్ళు ఏం చేసిర్రు, ముఖ్యమంత్రి కలిసినప్పుడు ముఖ్యమంత్రి వాళ్ళ ముందు పెట్టిన ప్రపోజల్ ఏంటి అంటే, నేను కూడా అందులో వస్తా, నేను కూడా మెస్సీతో ఫుట్బాల్ ఆడాల్సి వస్తే మరి ఎట్లా? డబ్బులు ఎక్కడికి వెళ్ళి వస్తాయి? డబ్బులు ఎవరు ఇవ్వాలి అంటే అప్పుడు సింగరేణిని దింపారు. డబ్బులు డైరెక్ట్ ముఖ్యమంత్రి జేబులోకి వెళ్ళి ఇవ్వలేడు. బట్టి విక్రమార్కని అడిగి నువ్వు ఒక 10 కోట్లు 100 కోట్లు వాళ్ళకి ఇస్తా అని చెప్పి ఇవ్వలేడు. అది రూల్ ప్రకారం అది ఒప్పుకోదు. ఫార్ములా ఈ రేస్ కేసులో పద్ధతి ప్రకారం బ్యాంకు నుంచి ట్రాన్స్ఫర్ అయిన డబ్బుల విషయంలోనే 50 కోట్ల రూపాయల విషయంలోనే ఏసీబీ కేసు, ఈడీ కేసు అని పెద్ద రచ్చ నడుస్తూ ఉన్నది. సో అట్లాంటిది ఇక్కడ 100 కోట్ల రూపాయల దాకా ఖర్చు పెట్టాలి, పోలీసుల సెక్యూరిటీ కల్పించాలి, స్టేడియం ఇవ్వాలి వాళ్ళకి, ఇన్ని ఉన్నాయి. సో మరి ఇవన్నీ ఎట్లా అంటే అప్పుడు సింగరేణిని ఎంటర్ చేసారు. అంటే సింగరేణి అనే ఒక సంస్థ ద్వారా ఆ డబ్బులు ఇక్కడ పెడతారు అన్నట్టు. అంటే సింగరేణి అనే సంస్థ అందులో పార్టిసిపేట్ చేయడానికి, ఆ ఈవెంట్లో పార్టిసిపేట్ చేయడానికి ఒక 70 కోట్ల రూపాయలు సింగరేణి సంస్థ నుంచి వీళ్ళకు ఇస్తారన్నట్టు. ఏదైతే ఈ శతాద్రు దత్తా అని చెప్పుకున్నామో కోల్కతాకు సంబంధించిన వ్యక్తి, ఆ వ్యక్తికి ఆ సంస్థకి ఆ వ్యక్తి నడుస్తున్నటువంటి ఏదైతే సంస్థ ఉందో సంస్థకి వీళ్ళు డబ్బులు ఇస్తారు. మరి ఎందుకు సింగరేణి సంస్థ ఎందుకు ఎంటర్ అయింది అంటే రేవంత్ రెడ్డి ఎంటర్ కావాలి అందులో కాబట్టి సింగరేణి సంస్థ ఎంటర్ అయింది. సింగరేణి సంస్థ ద్వారా రేవంత్ రెడ్డి అందులోకి ఎంటర్ అయ్యాడు ఆ మ్యాచ్లోకి. సింగరేణి టీం ఇందులో ఆడుతుంది అని చెప్పి రేవంత్ రెడ్డి పోయిండు. రేవంత్ రెడ్డి డైరెక్ట్గా నేను నా మంత్రులు ఆడతామంటే ఆర్థిక శాఖ నుంచి డైరెక్ట్ డబ్బులు ఇవ్వాలి. కానీ చట్ట ప్రకారం ఎక్కడ కూడా ఒప్పుకోదు. చట్ట ప్రకారం అది అట్లా ఒక ప్రైవేట్ కార్యక్రమానికి గవర్నమెంట్ నుంచి డైరెక్ట్ డబ్బులు ఇవ్వడం కరెక్ట్ కాదు. సో అప్పుడు ఏం చేయాలి? ఇట్లా ఒక ప్రభుత్వ రంగ సంస్థని, ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక కార్పొరేషన్ని అందులోకి పట్టుకొచ్చారు. దాని ద్వారా ఏం చేసిండు, అందులో ఒక టీం మెంబర్గా ఇవాళ రేవంత్ రెడ్డి ఫుట్బాల్ మ్యాచ్ ఆడిండు. అది కూడా లాస్ట్ ఒక 5 నుంచి 10 నిమిషాలు మాత్రమే వీళ్ళకి టైం ఇచ్చింది. స్టార్టింగ్ టు ఎండింగ్ ఏదైతే వీళ్ళు మ్యాచ్ అని చెప్పారో ఆ మ్యాచ్ టైంలో మొత్తం వీళ్ళు ఉండరు. కేవలం ఎండింగ్ 5 నుంచి 10 నిమిషాల టైంలో మాత్రమే రేవంత్ రెడ్డి ప్లస్ సింగరేణితో ఉన్నటువంటి టీం, రేవంత్ రెడ్డి కెప్టెన్, మిగతా వాళ్ళంతా సభ్యులుగా ఉన్నటువంటి ఆ టీం బరిలోకి దిగుతుంది. అందులో అవతల వైపు నుంచి మెస్సీ వస్తాడు. అవతల వైపు టీం నుంచి మెస్సీ ప్రాతినిధ్యం, ఇటువల వైపు సింగరేణి టీం నుంచి రేవంత్ రెడ్డి కెప్టెన్సీ. ఇది జరిగింది. అంటే రేవంత్ రెడ్డి కేవలం ఫుట్బాల్ మ్యాచ్ ఆడడం కోసం సింగరేణి సంస్థ ద్వారా ఒక 70 కోట్లు ఇప్పించారు. అది కాకుండా 3000 నుంచి 4000 మంది పోలీసుల భద్రత, ఆర్పిఎఫ్ భద్రత, కోల్కతాలో గందరగోళ పరిస్థితి అయిన తర్వాత సిఆర్పిఎఫ్ భద్రత, ఇవి కాకుండా ఇంకా ప్రైవేటు ఏవైతే బౌన్సర్లు ఉంటారో వాళ్ళు 100ల కొద్ది, దాదాపుగా ఒక 5-6 వేల మంది సెక్యూరిటీ సిబ్బంది ఉప్పల్ స్టేడియం దగ్గర పెట్టారు. ఈ సెక్యూరిటీ ఖర్చు సింగరేణి సంస్థ నుంచి పోయినటువంటి అధికారికంగా పోయినా ఇప్పటివరకు దానికి సంబంధించి వీళ్ళు ఏం చెప్తలేరు. కానీ ఎంట్రీ అవ్వడానికి మాత్రం దాదాపు 70 కోట్ల రూపాయలు వీళ్ళు వెచ్చించారు అనేది ఇప్పటివరకు ఉన్నటువంటి సమాచారం. సింగరేణి సంస్థ ద్వారా వాళ్ళకి ఇప్పించారు 70 కోట్లు. అవి కాకుండా ఈ భద్రత ఎక్స్ట్రా, ఆయన రావడానికి పోవడానికి మెస్సీకి, ఇవన్నీ చూసుకునే అన్ని కూడా గవర్నమెంట్ చూసుకున్నది. సో మరి కేవలం సింగరేణి సంస్థ నుంచి రేవంత్ రెడ్డి ఎందుకు డబ్బులు ఇచ్చి వదిలిపెట్టిండు? ఈయన ఒక్కడు మ్యాచ్ ఆడడానికి ఎందుకు అన్ని కోట్లు ఖర్చు పెట్టి అది చేయాలంటే ఈయన ఒక్కడు ఆడలేదు. ఈయన ఒక్కడు తన ఒక్కని కోసం చేసుకోలేదు. అధిష్టానం పెద్దలను కూల్ చేయడానికి, వాళ్ళని ప్రసన్నం చేసుకోవడానికి కూడా చేసిండు. ఢిల్లీ నుంచి రాహుల్ గాంధీని కూడా పిలుచుకొచ్చాడు. ఏనాడు రాని రాహుల్ గాంధీ, ఇక్కడ పిల్లల ప్రాణాలు పోతే రాని రాహుల్ గాంధీ, నిరుద్యోగులు రోడ్డు ఎక్కితే రాని రాహుల్ గాంధీ, రైతులు రోడ్డు ఎక్కితే అల్లాడితే రాని రాహుల్ గాంధీ, ఉద్యోగులు రోడ్డు ఎక్కినారా అని రాహుల్ గాంధీ, పోలీసులు కూడా రోడ్డు ఎక్కినారా అని రాహుల్ గాంధీ, ఆనాడు ఎలక్షన్ల నాడు చాలా హామీలు ఇచ్చిపోయినటువంటి రాహుల్ గాంధీ ఇవాళ కేవలం ఆ ఫుట్బాల్ మ్యాచ్ కోసం ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చాడు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పీసీసీ చీఫ్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులందరూ ఇవాళ పోయి స్టేడియంలో దూరిరు. ఆ డబ్బులన్నీ మరి డబ్బులు ఎవరు కట్టిరు? దానికి ఒక్కొక్కరికి 10 లక్షలు ఇస్తేనే అక్కడ ఫోటో దిగిండు మెస్సీ. ఫలక్నుమాలో ఒక్కొక్కరికి 10 లక్షలు ఇస్తే ఫోటో దిగిండు. కానీ మరి వీళ్ళు ఎట్లా ఫోటోలు దిగిరు? రేవంత్ రెడ్డి ఎట్లా ఫోటో దిగిండు? రాహుల్ గాంధీ, మహేష్ కుమార్ గౌడ్, ఇంకా ఫహీం ఖురేషి, పక్కన చాలా మంది ఉన్నారు. ఇంకా రేవంత్ రెడ్డి నీడలు చాలా ఉంటాయి కదా చుట్టుపక్కల, వాళ్ళందరూ ఉన్నారు అందరూ. మరి వీళ్ళందరూ ఎట్లా ఫోటోలు దిగిరు? వీళ్ళందరూ ఎట్లా అంతగా మెస్సీ తోటి కలిసిపోయి అంత తిరిగిర్రు? ఈ ఎపిసోడ్ అంతా ముగిసే వరకు అట్టనే ఉన్నారంటే దానికి కారణం అంతా కూడా సింగరేణి నుంచి డబ్బులు వచ్చినాయి, సింగరేణి టీం అలా దూరిపిచ్చారు. కాబట్టి సింగరేణి పేరు చెప్పి రాహుల్ గాంధీ నుంచి కింద ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకుడు దాకా ఇవాళ పోయి ఆ మ్యాచ్లో చూసిర్రు, ఆ మ్యాచ్లో పాల్గొన్నారు, మెస్సీ తోటి ఫోటోలు దిగారు. ఇది దీని వెనకాల ఉన్నటువంటి కథ. ఒక ప్రైవేట్ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి తన పబ్లిసిటీ కోసం తాను ఏదో చేస్తున్నా అని చెప్పుకోవడానికి, ఏదో ఒలింపిక్ గేమ్స్ కోసం ఏదో చేస్తున్నా అని చెప్పుకోవడానికి, ఒలింపిక్ గేమ్స్ కోసం ఎక్కడ కొత్తగా ఫుట్బాల్ స్టేడియంలు కట్టలేదు, ఎక్కడ ఫుట్బాల్ కోచింగ్ పీఈటీ సార్లను పెట్టలేదు,
ఎక్కడ స్పెషల్గా తీసుకుపోయి ఎక్స్పర్ట్స్ని తీసుకుపోయి స్కూళ్ళలో పెట్టలేదు, ఏం చేయలేదు. కేవలం రేవంత్ రెడ్డి పోయి ఫుట్బాల్ మ్యాచ్ ఆడడం ద్వారా ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్స్ వస్తాయని కాంగ్రెస్ వాళ్ళు ప్రచారం చేసుకుంటారు. అది మనం నమ్మాలి. తెర వెనుక జరిగేదేమో ఇది. కేవలం రేవంత్ రెడ్డి సరదా కోసం ఢిల్లీలో ఉన్నటువంటి వాళ్ళను ఖుషి చేయడానికి, ఇక్కడ వాళ్ళు ఖుషి అవ్వడానికి, పబ్లిసిటీ చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి 100 కోట్లకు పైగా ఖర్చు చేసిర్రు. 2 లివర్లు ఎక్స్ట్రా లాగా ఎంసీహెచ్ఆర్డీలో కట్టినటువంటి ఆ ఫుట్బాల్ కోర్టు 5 కోట్లు ఎక్స్ట్రా జరుగుతున్న ప్రచారం ప్రకారం. ఇంతగానో మనం ఎందుకు లెక్కలు చెప్పుకోవాల్సి వస్తుంది అంటే, మిగతా రాష్ట్రాల్లో ఎక్కడ కూడా ఇట్లా ప్రభుత్వం ఇంటర్ఫియర్ కాలేదు. మొత్తం ప్రైవేట్ ఎంటిటీ ఏదైతుందో ఈ శతాద్రు దత్తా ఉన్నాడో ఆయననే మేనేజ్ చేసుకున్నాడు. కోల్కతాలో ఎట్లా మ్యాచ్ రద్దయిపోయింది. మిగతా 2 సిటీల్లో 14th రోజు ముంబై ఉంది, 15th రోజు ఢిల్లీ ఉంది. ఈ మిగతా 2 మ్యాచ్ల్లో కూడా ఎక్కడ కూడా దాదాపు గవర్నమెంట్ ఎంటర్ అవుతలేదు, గవర్నమెంట్ సంస్థలు ఎంటర్ అవుతలేదు. ఈ ప్రైవేట్ వాడే పోయి ఏదో స్పాన్సర్లను పట్టుకొని వాడు చేసుకొని వాడు ఈవెంట్ నిర్వహించుకుంటా ఉన్నాడు. కానీ కేవలం తెలంగాణలో మాత్రమే ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి సింగరేణిలో దూరుతుంది. సింగరేణి సంస్థ నుంచి డబ్బులు పోతే సింగరేణి సంస్థ తరఫున టీం పేరు చెప్పి రేవంత్ రెడ్డి పోయి మ్యాచ్ ఆడతాడు. దానికి ఒక నెల రోజులకు పైగా నుంచి వీళ్ళంతా కూడా ఫుల్గా పబ్లిసిటీ చేసుకుంటారు. హైదరాబాద్లో ఏ గల్లీలో చూసినా, ఏ మెట్రో పిల్లర్ చూసినా అవే పోస్టర్లు ఉంటాయి. కేవలం ముఖ్యమంత్రి రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ పబ్లిసిటీ కోసం దాదాపుగా 100 నుంచి 105 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానా నుంచి ఖర్చు చేసిర్రు. ఒకవేళ ఫార్ములా ఈ రేస్ అనేది పెద్ద స్కామ్ అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అంటే, దానికి మించిన స్కాము ఇవాళ జరిగింది రాష్ట్రంలో. ఏదైతే మెస్సీ రేవంత్ రెడ్డి ఫుట్బాల్ మ్యాచ్ రూపంలో అతిపెద్ద స్కామ్ జరిగింది. ఫార్ములా ఈ రేసు ఒకవేళ స్కామ్ అని అంటే 100% దానికి రెట్టించిన స్కామ్ ఇది. అది 50 కోట్ల స్కామ్ అయితే ఇది 100 కోట్ల స్కామ్. 100 కాదు 105 కోట్ల స్కామ్. సో కేవలం వాళ్ళ పబ్లిసిటీ కోసం ఇంత సినిమా చేసి ఇదొక ఈవెంట్ అని పెట్టేసి ఒక ప్రైవేట్ కార్యక్రమంలోకి ప్రభుత్వం దూరి, ప్రభుత్వం పైసలు లేవు, డబ్బులు లేవు, నన్ను కోసుక తిన్నా డబ్బులు లేవని చెప్తున్న ముఖ్యమంత్రి ఇట్లా ఇంకొక సంస్థ నుంచి డబ్బులు పెట్టి పబ్లిసిటీ చేసుకున్నారు. ఇది ఈ గోట్ ఫుట్బాల్ మ్యాచ్ వెనుక ఉన్నటువంటి కథ. ఏ రాష్ట్రం కూడా సొంతగాన్ల దూరకున్నా మన రాష్ట్రం ఎందుకు దూరింది అంటే ఇగో ఇది కథ. ఢిల్లీ నుంచి గల్లీ దాకా మన పైసలతోటి వీళ్ళు జల్సాలు చేస్తున్నారు. మన పైసలు ఖర్చు పెట్టుకొని వీళ్ళు మెస్సీలు ఇంకోలు రేపు ఇంకోళ్ళని ఎవరైనా పట్టుకొస్తే పోయి మళ్ళీ కూడా ఫోటో దిగుతారు కావచ్చు. అవి కూడా మన పైసలతోనే. సో ఈ వాస్తవాలను ప్రజలు తెలుసుకోవాలి. ఎందుకు జరుగుతోంది, ఇంత ప్రచారం ఎందుకు జరుగుతోంది, అసలు ఈ మ్యాచ్ ఏంది, దీని వెనకాల జరుగుతున్నటువంటి కుట్రలు కుతంత్రాలు ఏంది, ప్రైవేట్ దానిలోకి వీళ్ళు ఎందుకు ఇంత చొరవ తీసుకొని గవర్నమెంట్ ఎందుకు దూరింది, నిజంగా దీంతో గోల్డ్ మెడల్స్ వస్తాయా, మరి ఒలింపిక్స్లో నిజంగా దీంతో గోల్డ్ మెడల్స్ వస్తాయా? కేవలం ఒక ఫుట్బాల్ ఏముంది ఒలింపిక్స్లో, ఏం లేవా ఇక? సో కాబట్టి ఇదంతా కూడా కేవలం పబ్లిసిటీ కోసం చేసింది, పైనుంచి కింద రాకున్న వాళ్ళు ఖుషి కావడానికి చేసింది తప్పితే తెలంగాణ ప్రజలకు దీని ద్వారా ఒరిగింది నయా పైసా లేదు, నయా పైసా లేదు. అది ఒకవేళ స్కామ్ అయితే ఇది కూడా స్కామే. సో దాని మీద ఎంక్వైరీ జరిగినట్టే దీని మీద కూడా ఎంక్వైరీ జరగాల్సిందే. ప్రజాధనం ఎవరు ఖర్చు చేసినా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందే. అప్పుడు కేటీఆర్ తప్పు చేసినట్టు ఆయన మీద కేసులు పెట్టి చర్యలు తీసుకొని, ఇప్పుడు రేవంత్ రెడ్డి స్వయంగా ముఖ్యమంత్రి స్వయంగా చొరవ తీసుకున్న మ్యాచ్ ఆడింది కాబట్టి ఇందులో తప్పిదం జరిగితే దీని మీద కూడా చర్యలు తీసుకోవాలి. ప్రజాధనం పప్పు బెల్లాల్లాగా లీడర్లు పంచుకొని తినడానికి కాదు, ప్రభుత్వాలు పంచుకొని బుక్కడానికి కాదు. ప్రజలకు మౌలిక వసతులు కల్పించడానికి, ప్రజలకు ఆరోగ్యం కల్పించడానికి, ప్రజలకు విద్య వైద్యం అందించడానికి వీటికి వాడాలి ప్రజాధనాన్ని. మీరు ఇట్లా మీ జల్సాల కోసం వాడెవడో వచ్చిండు వీడెవడో వచ్చిండు 100 కోట్లు దారపోసి నయా పైసా లాభం లేని దానికి మీ పబ్లిసిటీ కోసం, మీ నాయకుల పబ్లిసిటీ కోసం 100 కోట్ల తెలంగాణ ప్రజల ధనాన్ని వృధా చేసుకుంటూ, ప్రజల స్కీములు అడిగితే పైసలు లేవు మా దగ్గర అని చెప్పి, అప్పు ఉడతలేదు పోయినా అని అప్పు చేసిపోయింది అని చెప్పి అన్నీ కొత్త కథలు చెప్పుకుంటా, పాత కథల్ని కొత్తగా చెప్పుకుంటా ఇవి బంద్ చేయరు. ఈ 100 కోట్లతోటి ఎన్ని ప్రజా ఉపయోగ కార్యక్రమాలు చేయగలుగుతుండేనో ఒక్కసారి ఆలోచించు. ప్రజలు కూడా ఇవన్నీ గమనించాలి. ఏదో ప్రభుత్వం ఏదో చేస్తుంది, ఆర్భటంగా ప్రచారం చేస్తుంది అనగానే మనం అబ్బా నిజంగా ఆహా ఊహని చప్పట్లు కొట్టద్దు. వాళ్ళు ఎవరైనా సరే, ప్రభుత్వంలో ఎవరున్నా సరే కొంచెం మనం కూడా మెదడు పెట్టి ఆలోచించాలి. ఇవాళ రేపు మనకు గూగుల్లో కొడితే ఏదైనా తెలుస్తుంది, ఏం సోర్స్ ఉన్నా కూడా తెలుస్తుంది. ఏ వచ్చిన తర్వాత మనకు ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా అర్థమైపోతుంది. సో కాబట్టి ప్రతి ఒక్కరం కొంచెం అవగాహన కలిగి ఉండాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేసి. థ్యాంక్ యూ.